ఏంటి బంగారం, టిఫిన్ చేయలేదా? నువ్వే తినిపించు. తినిపించాలా? ఆ ఆ ఆ పట్టు ఆ ఆ. ఈ కొంచెం ఒకటి. ఆ. ఇంకొకటి అయిపోయింది. నో అనొద్దు, ఓకే? అక్క ఐరన్ చేయడం అయిపోయిందా? ఎప్పుడు ఈ 2 డ్రెస్సులేనా? కొత్తవి కొనుక్కోవచ్చు కదా. మీరు పేమెంట్ ఇస్తే నువ్వు ఆఫీస్కి వస్తే ఇదిగో ఈ టిఫిన్ తినిపించు. ఎప్పుడు ఈ 2 డ్రెస్సులేనా? కొత్తవి కొనుక్కోవచ్చు కదా. అక్క, ఒక 100 రూపాయలుంటే ఇవ్వా? ఫోన్ రీఛార్జ్ చేసుకోవాలి. రీఛార్జా? నీకు ఫోన్ ఎక్కడిదిరా? నిన్న రోడ్డు మీద వస్తా ఉంటే దొరికిందంట వీడికి. ఓసారి ఎవరా చూసిస్తానంటే ఇస్తని సన్నసి. నీ చేతికి ఇస్తే నువ్వేం చేస్తావో నాకు బాగా తెలుసులే. ఏది ఫోను? ఫోన్ ఇవ్వు. అక్క అది ఇవ్వు. దొరికితే ఇంటికి తెచ్చేయడం కాదురా, ఎవరిదో ఏంటో కనుక్కొని తిరిగి ఇచ్చేయడం అలవాటు చేసుకో. అది కాదక్క. నోర్ముయ్. అక్క వద్దక్క. రే ఉండ్రా. హలో అమ్మా, ఈ ఫోన్ మీదే అనుకుంటాను. అవునమ్మా, మా అమ్మాయిదే. పొద్దుటి నుంచి ఏడుస్తూ కూర్చుంది. ఇక తనని ఏడవద్దని చెప్పండి. ఫోను మా తమ్ముడికి దొరికిందంట. గాంధీనగర్ 2వ వీధి, ఇంటి నంబర్ 12. ఈ అడ్రస్ కొచ్చి మీ ఫోన్ మీరు తీసుకువెళ్ళండి. సరేనమ్మా. ఏంటక్క, నువ్వు కొనమంటే కొనువు, దొరికింది కూడా తీసుకోనివ్వా? రే, ఇష్టాలు మనుషుల మీద పెంచుకోవాలరా, వస్తువుల మీద కాదు. మనది కానిది ఆశించడం తప్పు. నువ్వు ఎన్నిసార్లు ప్రే చేశావు అన్నది జీసస్ అడగడ్రా, ఎంత నిజాయితీగా ఉన్నావన్నదే చూస్తాడు. నువ్వీసారి 10th పాస్ అవ్వు, నీకు ఖచ్చితంగా నేను ఫోన్ కొనిస్తాను. ప్రేమ, నీళ్లు పెట్టేశానమ్మా. అమ్మా ఒక్క నిమిషం. ఆ కిరాణా షాప్ వాడి బాకీ కట్టేసి కావలసిన సరుకులన్నీ తెచ్చిపెట్టు. ఇవి పాలవాడికి, ఇవిగో ఇవి రెంట్కి. అన్నీ చూసుకోమ్మా. ప్రేమ, అదే చేత్తో నాకు ఒక 100 ఇసేస్తే టైము 9 అయింది. షాపులు తెరిచేస్తారు మరి. నేనివాళ ఒక పెళ్లిలో పాట పాడడానికి వెళ్ళాలి. అమ్మా, నా పర్సులో ఒక 500 పెట్టు. అంటే నేను అడుగుతుంది నా గురించి కాదు ప్రేమ. సడన్ గా మానేస్తే పక్షవాతం వచ్చేస్తున్నట్టున్నారు. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు నాన్న. ఏంటే దాని ఉద్దేశం? అంటే నాకు పక్షవాతం వచ్చి పడిపోయినా పర్వాలేదు. 20 ఏళ్లు రెక్కల ముక్కలు చేసుకుని పెంచి పెద్ద చేసిన కన్న తండ్రికి ఇవ్వడానికి 100 రూపాయలు కూడా లేకపోతే ఎందుకు ఈ పాటలు పాడ్డాలు, రోడ్డు మీద తిరగడాలు? ఇంట్లో కూర్చుంటే ఇల్లేలా గడుస్తుంది. రే,
ఇందాక నేను అడిగినప్పుడు ఆ ఫోన్ నాకు ఇచ్చిండుంటే నాకు ఉపయోగపడేది కదరా. చిప్పా నాలుక పీకేస్తుంది. ప్రేమ నీ హ్యాండ్ బ్యాగ్ లో 500 పెట్టాను. నేను ఇవాళ ఒక పెళ్లిలో పాట పాడడానికి వెళ్ళాలి. అమ్మా, నా పర్సులో ఒక 500 పెట్టు. ఐదు కోట్రలు. ఈరోజు హ్యాపీ. అమ్మా, లక్ష్మి బెంగళూరులో ఉందని 2 డేస్ నుంచి చెప్తూనే ఉన్నా. ఏది ఎప్పుడు పట్టుకుంటావు దాన్ని? ఆల్రెడీ ఆ సిటీ అంతా మన మనుషులంతా వెతుకుతూనే ఉండరమ్మా. తొందరపడితే ఎట్టా చెప్పు, దొరుకుతుందిలే. దొరకాలి మావయ్య. పంతులు గారు చెప్పినట్టు నవరాత్రులు వెళ్లిన 2వ రోజు లక్ష్మి పుట్టినరోజు. బర్త్డే, డెత్ డే ఒకే రోజు రావడం గ్రేట్ కాంబినేషన్ తెలుసా? ఆ కాంబినేషన్ ని నేను లక్ష్మికి ఇవ్వాలి. నా లక్ష్మి అది మిస్ అవ్వకూడదు. హర హర మహాదేవ. ఇదిగో భగవద్గీత. ఇంతకు మించిన గ్రంథమే లేదు. మనిషి నిజమేంటో తెలుసుకోవడానికి దీనికన్నా ఉన్నతమైన మార్గమే లేదు. 3వ అధ్యాయంలో 4వ శ్లోకం చదువు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. బయలుదేరు. ఏంట్రా, ఎక్కడికి బయలుదేరావు? నా ఫ్రెండ్ జోసెఫ్ కి పెళ్ళమ్మా. జోసెఫ్ పెళ్ళ? గుడ్. వివాహము అన్ని విషయాల్లో కంటే ఘనమైనదని
బైబిల్లో రాయబడుంది. నీకు ఖురాన్ తెలుసు, బైబిల్ తెలుసు, భగవద్గీత కూడా తెలుసు. పెళ్లి అన్ని విషయాల కంటే ఘనమైందని కూడా తెలుసు. మరి ఇన్ని తెలిసి నువ్వెందుకు పెళ్లి చేసుకోవట్లేదు? పెళ్ళ వద్దులే. అదే ఎందుకు వద్దంటున్నావు అని. నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే పండక్కో పబ్బానికో ఈ ఇంటికొచ్చే చుట్టాన్నైపోతాను. అది నాకిష్టం లేదు. నాకెప్పుడూ మీతో ఇలా ఉండడమే ఇష్టం. పోనీ ఓ పని చేద్దామా? మమ్మల్ని వదిలి వెళ్ళటమే కదా నీ ప్రాబ్లం. అప్పుడు ఇల్లరికం వచ్చి మనతో పాటు ఉండే బావగారిని వెతుకుదాం. ఏంటి చూడమంటావా? రేయ్ వెళ్ళు. బాయ్ మా. నాకు కావాల్సింది పెళ్లి కాదురా, ఈ ఆస్తి కావాలి. ఈ సామ్రాజ్యం మొత్తానికి నేనొక్కదాన్నే అధిపతిని కావాలి. అది జరగాలంటే ఆ లక్ష్మి దొరకాలి. నాకు దొరుకుతుంది. అది నా ముందుకొస్తుంది, చస్తుంది. హరహర మహాదేవ. అమ్మా, నేను బయలుదేరుతున్నాను. రే ప్రణయ్, ఎక్కడున్నావురా? రా త్వరగా, టైం అయిపోతుంది ఇక్కడ. వస్తున్నాన్రా, 1 minute. రేయ్, చాలా రోజుల తర్వాత పెళ్లి కుదిరిందిరా, త్వరగా రారా ప్లీజ్. ఆపరా రే, ఆపు ఆపు. సరే త్వరగా పోనీ. రే, ఏంట్రా లేటు, ఇంతసేపు చేసావు? రే, కూల్గా ఉండు, రిలాక్స్. ట్యాంక్ ఫుల్ చేయమంటారా? ఏ రేపటి నుంచి మీ పెట్రోల్ బంకు మూసేస్తున్నారా? లేదు మేడం. మరెందుకు ఫుల్? రిచ్ గా 500,000 కాకుండా 100 రూపీస్ పెట్రోల్ కొట్టు. ఏ ఆగాగు. టీవీలో వస్తుంటే చూసాను. లీటర్ పెట్రోల్ కొడితే అందులో ½ లీటర్ నొక్కేస్తారంట. నిజమేనా? మా బంకులో అలా జరగదు మేడం. ఓ ఏ ఆగాగు. పెట్రోల్లో కిరోసిన్ లాంటిదేమీ కలపలేదు కదా? ఎందుకంత కోపం? కస్టమర్లుగా మా డౌట్స్ మాకుంటాయి కదా. లాభాల కోసం మీరు కల్తీ చేస్తే బండి పాడే నష్టం వచ్చేది మాకే కదా. ఏమంటావు? పెట్రోల్ కావాలా వద్దా? నేనే కొట్టుకుంటాను. క్యాష్ మేడం. ఇస్తాను. 100 రూపాయల కోసం నేను ఊరు వదిలేసి పారిపోతానా? ఆ బ్రదర్, ఒక 500 కి చేంజ్ తీసి పెట్టుకో. ఇదిగో. ఖచ్చితంగా నాన్నే తీసుంటాడు. అమ్మ డబ్బులు పెట్టానని చెప్పింది కదా. నాన్న, మేడం డబ్బులు ఇవ్వండి. లేవు. ఉంటే ఇచ్చేదాన్నే కదా. లీటర్కి ½ లీటర్ నొక్కేస్తామని, కిరోసిన్ కలిపి అమ్మేస్తామని
పెద్ద బిజినెస్ డిపార్ట్మెంట్ లాగా బిల్డప్ ఇచ్చావు కదా. నా పేరు ప్రేమ. ఎందుకు చెప్పమ్మా ఈ డ్రామా? ఇదిగోండి, క్యాష్ అడుగుతుంటే స్లిప్ ఇస్తావేంటి? ఇది నా ఫోన్ నంబర్. నేను ఒక 1 hour లో వస్తాను. ఒకవేళ రాకపోతే నా నంబర్ కి ఫోన్ చేయండి. ఆగడమ్మా, అరే ఆగడమ్మా, వదలండి. అమ్మా. తప్పకుండా తెచ్చిస్తానన్నా, అర్థం చేసుకో. సార్ ఎంత కొట్టమంటారు? ట్యాంక్ ఫుల్ చేయి. సార్ ముందు పేమెంట్ చేస్తే డీజిల్ కొట్టేస్తాను సార్. ఏంటి? ఇందాక ఒక అమ్మాయి పెట్రోల్ కొట్టించుకొని డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయింది సార్. మా ఓనర్కి తెలిస్తే నా జీతంలోకి వస్తారు. మీరు పేమెంట్ ఇస్తే డీజిల్ కొడతాను సార్. థ్యాంక్ యూ సార్. అరే టైం అయిపోతుందిరా. అయినా డీజిల్ ఇప్పుడే కొడుచుకోవాలా? పెళ్లికి ముందు ఇలాగే కంగారుగా ఉంటుందిరా, తర్వాత అలవాటు అయిపోద్ది. ఏంటి? ఏం లేదులే, నువ్వు ధైర్యంగా ఉండు, నేను తీసుకెళ్తాగా. థ్యాంక్ యూ సార్. తప్పుగా అనుకోవచ్చు సార్. వచ్చిన వాళ్ళ ఇలా డబ్బులు కొట్టేస్తే మా ఓనర్ నా చేతిలో కట్ చేస్తారు సార్. మరి ఎందుకు వదిలేసావు అమ్మాయిని? ఏం చేయమంటారు సార్, లేడీస్ నిర్బంధిస్తే నిర్భయ చట్టం అంటారేమోనని భయం. అయినా ఎక్కడికి పారిపోతారులేండి, ఫోన్ నెంబర్ ఇచ్చింది కదా. ఒకవేళ నంబర్ తప్పైతే? ఆమేన్. అమ్మాయిని తీసుకురండి. ఎలాగైనా ఈ గంట నుంచి గట్టెక్కాలి. ఈ పెళ్లి నాపాలి. పెళ్లి కొడుకుని పిలవండి. అబ్బాయి ఇంకా రాలేదు ఫాదర్, వాళ్ళ ఫ్రెండ్ తీసుకొస్తున్నాడు. రాలేదా? అమ్మయ్య, ఇంక రాకపోతే బాగుండు. టైం అవుతుంది, రారా. ప్రణయ్ ఎక్కడే వచ్చాడేంటి? అంటే జోసెఫ్ రాలేదా? జోసెఫ్ ఎక్కడా? అవునేడి, వచ్చేస్తున్నాడు. ఒక్క నిమిషం. వీళ్ళు లోపలికి రాకుండా ఏం చేస్తున్నాడు? డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఫాదర్ ఏమంటారో ఏమో. ఏమో 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 మెరుపు తీగ ఎదురై నవ్విందేమో. ఏమో 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 వెలుగు వాగు నాలో పొంగిందేమో. లేదో ఏమో కాలి కింద నేనే కరిగిందేమో. మాయో మగిమో ఏమో నేల కాస్త లింగై మెరిసిందేమో. ఇలాంటి వింత కంట చూడలేదే. ఇలాంటిదేదో ఉన్నదంటే విన్న మాట కాదే. ఈ పెళ్ళి ఆగాలంటే
ప్రేమని ఇరికించాల్సిందే. మేరీ, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. సారీ ఫాదర్. రండి. అరే, సేమ్ వాయిస్. సూటు కూడా అతికి తెచ్చుకునేసుకున్నట్టున్నాడు. ఇలాంటి అమ్మాయికి ఇంత మంచి వాయిసా? అనవసరంగా ఏదేదో ఊహించుకున్నాను. ఛా. వీణా నేను పెళ్లి చేసుకోబోయేదే. హెబ్రాయిన్ రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము. వివాహము అన్ని విషయములలోనూ ఘనమైనది. పానుపు నిష్కల్మషమైనదిగా ఉండవలెనని చెప్పబడి ఉన్నది. మై లార్డ్. ఆమెన్. ఇప్పుడు వీడిని పెళ్లి చేసుకుంటే నా డ్రీమ్స్ అన్నీ స్పాయిల్ అయిపోతాయి. వివాహము పరలోకమందు నిర్ణయించబడి ఉన్నను ఈ లోకములో ఒకటయ్యు మీరు ఆ పరిశుద్ధ ఆత్ముని ముందు మీ నిర్ణయమును నిర్భయముగా పలకవచ్చు. జోసఫ్, సన్ ఆఫ్ శామ్యూల్. Joseph, will you agree to have this lady as your wife? Yes, I will. Mary, daughter of David, will you like to have this man as your husband?